అందరికీ నమస్కారం. ఒక 2 సింపుల్ టెస్టులు చేసి చూద్దాము. మీ చేతులు నాకు ఇలా చూపించి ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత గ్రిప్ అండ్ రిలీజ్ ఫాస్ట్ గా చేసి చూడండి. మీరు ఒక 10 సెకండ్లో 20 టైమ్స్ కన్నా ఎక్కువ చేయగలుగుతుంటే ఇట్ ఈస్ ఓకే. చేయలేకపోతున్నారా? దెన్ రెండో టెస్ట్. కళ్ళు మూసుకుని మీ 2 చేతుల్ని ఇట్లా ముందుకు పెట్టి ఒక్క నిమిషం ఉంచండి. ఎవరినైనా మీ చిటికెన వేలు ఇట్లా బయటికి వెళ్తుందేమో చూడమని చెప్పండి. ఓకే, ఈ రెండిట్లో గనక ఏదైనా గానీ అవుతుంటే మీరు ఒకవేళ 20 టైమ్స్ చేయలేకపోతున్నా, లేదంటే మీ చిటికెన వేలు బయటికి వెళ్తున్నా, మీకు వేరే ప్రాబ్లమ్స్ లైక్ మీకు చేతుల్లో కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు గానీ, వీపు పొట్ట మీద తిమ్మిర్లు గానీ, లేదంటే నడకలో తేడా గానీ, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉన్నట్లయితే మీకు మోస్ట్లీ సర్వైకల్ మైలోపతి అనే కండిషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఏంటి సర్వైకల్ మైలోపతి అంటే, మనకి వయసు పెరిగే కొద్దీ మెడ అరగటం వల్ల గానీ, లేదంటే వేరే డిస్క్ రిలేటెడ్ గానీ, వేరే ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీ మెడలో ఉండే నరం, దాని స్పైనల్ కార్డ్ అంటాము, అంటే మనకి బ్రెయిన్ నుంచి చేతులకి, కాళ్ళకి, పొట్టకి, వీపుకి స్పర్శ బలం అంతా మనకి మెడ నుంచి వెళ్తుంది. ఆ మెడలో కనుక ఎక్కడైనా కానీ ఆ కార్డ్ మీద ప్రెషర్ పడినట్లయితే ఆ కార్డ్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సర్వైకల్ మైలోపతి అంటాం. దీనివల్ల ఏంటి ప్రాబ్లం? ఒకటి, మీ బటన్ పెట్టుకోవడం తీయటం ఇబ్బంది అవుతుంది. మీ రైటింగ్ సడన్ గా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు బ్యాలెన్స్ లో ఇష్యూస్ వచ్చి మీరు మెట్లు ఎక్కి దిగడం ఇబ్బంది పడతారు. ప్లేన్ గ్రౌండ్ మీద నడవటానికి కూడా ఇబ్బంది పడతారు అప్పుడప్పుడు. అండ్ చెయ్యి, పొట్ట, వీపు, కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అండ్ ఇవి టైంతో పెరుగుతున్నట్లయితే మాత్రం మీరు కంపల్సరీ దీనికి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. దీనికి స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు యూజువల్ గా మీకు ఒక ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తారు మెడకి సంబంధించి. అందులో మీకు నరం ఎట్లా ఉంది, దాని మీద ఏమైనా ప్రెషర్ ఉందా, అలాంటిది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఇబ్బంది అయినట్టయితే దానికి ఏంటి బెటర్ సొల్యూషన్ అనేది వాళ్ళు మీకు చెప్పగలుగుతారు. యూజువల్ గా ప్రోగ్రెస్ అవుతున్న మైలోపతి ప్రాబ్లం కి సర్జరీ అనేది అవసరం పడే అవకాశం ఎక్కువ.